హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మహాభారతం గురించి మీకున్న నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. కింది వారిలో ఎవరు భీష్ముని వధించడానికి శిఖండిగా తిరిగి జన్మించారు? ఆప్షన్ ఏ అంబ, ఆప్షన్ బి అంబిక, ఆప్షన్ సి అంబాలిక, ఆప్షన్ డి పైవేవి కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అంబ. మహాభారతంలో అంబ ఒక యువరాణి. ఆమె భీష్ముడిచే తిరస్కరించబడింది మరియు ప్రతీకారం తీర్చుకుంది. ఆమె శివునికి తపస్సు చేసి భీష్ముని మరణానికి కారణమయ్యే వరం పొందింది. అయితే ఆమె శిఖండి అనే పురుష యోధుడిగా పునర్జన్మ పొందింది మరియు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి మరణంలో కీలక పాత్ర పోషించింది. క్వశ్చన్ నెంబర్ 2. కంస యొక్క జీవ సంబంధమైన తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ శూరసేన, ఆప్షన్ బి ఉగ్రసేనుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి ద్రుమిల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ద్రుమిల. ద్రుమిల హిందూ పురాణాలలో కంస యొక్క జీవ సంబంధమైన తండ్రిగా పేర్కొనబడింది. కంసుడు రాణి పద్మావతి మరియు మధురరాజు ఉగ్రసేనుడి సంతానం అనే విస్తృత నమ్మకానికి విరుద్ధంగా భగవద్ పురాణం మరియు అనేక ఇతర పురాణాలు భిన్నమైన కథనాన్ని అందించాయి. ఉగ్రసేనుడు కంస యొక్క జీవ సంబంధమైన తండ్రి కాదని సూచిస్తుంది. అతను ఒక రాజు మరియు యాదవ యువరాజు. కృష్ణుడి చేతిలో తన మరణాన్ని అంచనా వేసే ప్రవచనానికి భయపడి తన మేనల్లుడు శ్రీకృష్ణుడిని చంపడానికి చేసిన ప్రయత్నాలకు అతను అపఖ్యాతి పాలయ్యాడు. కంస తండ్రిగా ద్రుమిల పాత్ర కథలో ఒక ముఖ్యమైన అంశం మరియు కంస మరియు కృష్ణుడి మధ్య ఉన్న కుటుంబ సంబంధాన్ని వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. భీష్ముడు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పెళ్లి కాకుండానే ఉండిపోయిన వ్యక్తి, ఆప్షన్ బి ఘోరమైన ప్రతిజ్ఞ చేసినవాడు, ఆప్షన్ సి వేదాలలో ప్రావీణ్యం ఉన్నవాడు, ఆప్షన్ డి విలువిద్యలో ప్రావీణ్యం ఉన్నవాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘోరమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి. భీష్ముడు అనే పేరు ఘోరమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని సూచిస్తుంది. ఇది హిందూ ఇతిహాసం మహాభారతంలోనే భీష్మ పాత్ర నుండి ఉద్భవించింది. అతను జీవితకాల బ్రహ్మచర్యం మరియు తన తండ్రి సింహాసనం పట్ల విధేయతతో ప్రతిజ్ఞ చేశాడు. దీనితో అతనికి పేరు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 4. వసుదేవుని సోదరి ఎవరు? ఆప్షన్ ఏ యశోద, ఆప్షన్ బి కుంతి, ఆప్షన్ సి రేవతి, ఆప్షన్ డి మాద్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుంతి. వసుదేవుని యొక్క సోదరి కుంతి. నెంబర్ 5. పరీక్షిత్ పాము కాటుతో చనిపోతాడని శపించింది ఎవరు? ఆప్షన్ ఏ శృంగి, ఆప్షన్ బి షమీకర్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శృంగి. పరీక్షిత్ శమీక మహర్షి కుమారుడు శృంగి చేత పాముకాటుకు చనిపోతాడని శపించాడు. పరీక్షిత్ రాజు తన ధ్యానంలో ఉన్న శమీక మహర్షి మెడలో చనిపోయిన పామును ఉంచిన సంఘటన యొక్క పరిణామం ఈ శాపం. ప్రతీకారంగా శమీక కుమారుడైన శృంగి పరీక్షితును తక్షకుడు అనే పాము కాటుకు గురి చేస్తుందని శపించాడు. ఈ శాపం మహాభారతం యొక్క తరువాతి సంఘటనలలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది పరీక్షిత్ యొక్క తక్షకుని మరియు అతని మరణానికి దారితీస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. సత్యవతి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ కశ్యప, ఆప్షన్ బి విశ్వామిత్ర, ఆప్షన్ సి సమీకర్, ఆప్షన్ డి ఉపచారవాసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉపచారవాసు.
సత్యవతి తండ్రి ఉపచారవాసు. ఉపచారవసు ఒక రాజు మరియు చేది పాలకుడు. అతను మహాభారతంలో సత్యవతి యొక్క తండ్రిగా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఉపచారవసు వంశం మరియు కుటుంబ సంబంధాలు మహాభారతం యొక్క పెద్ద కథనంలో గుర్తించదగిన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 7. అభిమన్యుడి బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు పంపారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి కీచకన్, ఆప్షన్ సి అశ్వత్థామ, ఆప్షన్ డి కరుణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన తండ్రి ద్రోణాచార్య మరియు కౌరవ యోధుల మరణంతో కోపంతో మరియు దుఃఖంతో ఉన్న అశ్వత్థామ ప్రతీకారం తీర్చుకున్నాడు. అతను శక్తివంతమైన ఖగోళ ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుని భార్య మరియు అర్జునుడి కోడలు అయిన ఉత్తర గర్భం వైపు నడిపించాడు. అభిమన్యు మరణానంతర బిడ్డతో ఉత్తర గర్భవతిగా ఉంది. అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. పుట్టబోయే బిడ్డను రక్షించడానికి శ్రీకృష్ణుడు జోక్యం చేసుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 8. భూలోకంలోని సర్పాలన్నింటినీ నాశనం చేయకుండా జనమేజయుడిని ఆపడంలో ఎవరు విజయం సాధించారు? ఆప్షన్ ఏ బృహస్పతి, ఆప్షన్ బి అస్తికాన్, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అస్తికాన్. మహాభారతంలో మహారాజా పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు అన్ని సర్పాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం అనగా సర్పసత్రం చేశాడు. పాము కాటుకు గురైన తన తండ్రి మరణంతో ఈ బలి ఆచారం జరిగింది. జనమేజయుడు ప్రపంచంలోని అన్ని పాములను సంహరించడానికి ప్రయత్నించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ యాగం సమయంలో ఆస్తిక అనే మహర్షి జోక్యం చేసుకున్నాడు. ఆస్తిక జరత్కారుని కుమారుడు మరియు సర్పరాజు అయిన వాసుకి మేనల్లుడు. గ్రంథాల గురించి అవగాహన కలిగి ఉండడం వల్ల ఆస్తికకు త్యాగం యొక్క శక్తి మరియు దాని సంభావ్య పరిణామాలు తెలుసు. అతను జనమేజయుడిని సంప్రదించి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం మరియు సకల జీవరాశులను సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆచారాన్ని ఆపమని అభ్యర్థించాడు. ఆస్తిక జ్ఞానం మరియు అవగాహనకు ముగ్ధుడై జనమేజయుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఆస్తిక ఈ వరాన్ని పాముల బద్ధతను నిర్ధారించడానికి ఉపయోగించింది. తద్వారా వారి సామూహిక విధ్వంసం నిరోధించబడింది. ఆస్తిక ద్వారా ఈ జోక్యం మహాభారతంలో వర్ణించబడిన హిందూ పురాణాలలో జ్ఞానం, కరుణ మరియు అన్ని జీవుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించింది. కింది వాటిలో కురురాజ వంశం రాజుల రాజధాని నగరం ఏది? ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి హస్తినాపురం, ఆప్షన్ సి అయోధ్య, ఆప్షన్ డి సాగల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హస్తినాపురం. హస్తినాపురం రాజుల కురువంశానికి రాజధాని నగరం. కురువ రాజవంశం ఆధునిక హర్యానా మరియు ఢిల్లీ ప్రాంతాన్ని పాలించిన పురాతన భారతీయ రాజవంశం. హస్తినాపురం కురురాజ్యం యొక్క రాజధాని నగరంగా మహాభారతంతో సహా వివిధ ప్రాచీన గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. కురురాజవంశం కాలంలో ఇది ఒక ముఖ్యమైన రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది మరియు మహాభారతంలోని అనేక ముఖ్యమైన సంఘటనలు కూడా అక్కడ జరిగాయి. క్వశ్చన్ నెంబర్ 10. భీష్ముడు ఎప్పుడు చనిపోవాలి అనే వరం కలిగి ఉన్నాడు. అతనికి ఈ వరం ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ దేవేంద్రన్, ఆప్షన్ బి శంతనుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శంతనుడు. మహాభారతంలో భీష్ముడు తన తండ్రి రాజు శంతను నుండి తన మరణ సమయాన్ని ఎంచుకునే వరం పొందాడు. శంతనుడు గంగతో ప్రేమలో పడ్డాడని, ఆ తర్వాత ఆమె భార్యగా మారిందని కథనం. అయితే శంతనుడు ఎప్పుడూ ప్రశ్నించకూడదని లేదా తన చర్యలలో జోక్యం చేసుకోకూడదని గంగకు షరతు విధించింది. గంగ వారి కుమారులను పెంచవలసి వచ్చింది, కానీ వివిధ పరిస్థితుల కారణంగా ఆమె వారి జీవితాలను ముగించింది. గంగ వారి 8వ కుమారుడైన దేవవ్రత నీట ముంచబోతున్నప్పుడు శంతనుడు మరొక బిడ్డను కోల్పోవడాన్ని సహించలేకపోయాడు.
అతను తన వాగ్దానాన్ని ఉల్లంఘిస్తూ గంగ చర్యలను ప్రశ్నించాడు. గంగ తన దివ్య గుర్తింపును బయటపెట్టింది మరియు శంతనుడు మరొక కొడుకును కోల్పోయిన బాధను అనుభవించనవసరం లేదని వాగ్దానం చేస్తూ దేవవ్రతను తీసుకువెళ్ళింది. ఈ సంఘటన ఫలితంగా దేవవ్రతుడు తన తండ్రిపై ఉన్న ప్రేమతో జీవితాంతం బ్రహ్మచర్యం మరియు హస్తినాపుర సింహాసనానికి షరతులు లేకుండా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ త్యాగానికి బదులుగా శంతనుడు అతని మరణ సమయాన్ని ఎంచుకునే వరం ఇచ్చాడు. భీష్ముడు తన మోర్టల్ కాయిల్ను ఎప్పుడు విడిచిపెడతాడనే దానిపై నియంత్రణను ఇచ్చాడు. ఈ వరం భీష్ముడు గొప్ప యుద్ధం కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకు సజీవంగా ఉండటానికి అనుమతించింది. అక్కడ అతను కీలక పాత్ర పోషించాడు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా మహాభారతం గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.